ఎక్కువ ఇబ్బందికరంగా ఏదైతే ఫైరింగ్ అయిందో ఆయన మీద డ్యామేజ్ ఇబ్బందికరంగా లేదు. ఇది భగవంతుని దయ, మంచి రికవర్ అవుతా ఉన్నాడు. వెంటిలేషన్ మీద కూడా లేడు. రేపు కానీ ఎల్లుండి కానీ ఐసీయూ నుంచి రూమ్కి షిఫ్ట్ చేస్తాము అని డాక్టర్లు చెప్తా ఉన్నారు. ఆ తర్వాత 2 రోజులు కొద్దిగా నడిపించి నిత్యక్రియలు చేసినాక ఇంటికి కూడా పంపించేస్తాము. మా అంటే 4 నుంచి 5 రోజులలో ఇప్పటి నుంచి అని తెలియజేయడం జరిగింది డాక్టర్స్. ఇది ఓవరాల్ ప్రక్రియ చూస్తూ ఉంటే నిన్నగాక మొన్న నిజామాబాద్లో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ టీఆర్ఎస్ ప్రభుత్వం కానీ ఇటువంటి ప్రభుత్వాలు ఉన్నప్పుడు ఈ ఎంఐఎం, ఈ గూండాలు వీళ్ళందరికీ విచ్చలవిడితనం ఎక్కువైపోయింది. నెత్తికెక్కి కూర్చుంటా ఉన్నారు. పోలీసులను చంపేస్తూ ఉన్నారు. పోలీసులకి కనీస జ్ఞానం ఉండాలి. ఒక పోలీస్ కానిస్టేబుల్ని చంపేసారు నిన్న కాకుండా మొన్న. మళ్ళీ ఇవాళ దొంగ అలిగేషన్లు పెడతా ఉన్నారు సోను సింగ్ మీద. ఈయన ఎక్స్టార్షన్ చేస్తున్నాడని. నేను చెప్తా ఉన్నా రాచకొండ సిపికి, ఈయన రేవంత్ రెడ్డి కాదు, ఎక్స్టార్షన్ అలవాటు లేదు ఈయనకి. గోరక్షకులు ఎక్స్టార్షన్ చేయరు, ఈ పిల్లగాడు అసలు చేయడు. రేవంత్కి అలవాటు ఉంది మీ సీఎంకి. ఇది మీరు సెక్యులరిజం తీసుకురాకండి, పనికి వాళ్ళ సెక్యులరిజం. యాక్షన్ తీసుకోండి. వాడి పేరేంది, ఇబ్రాహిమో ఏందో, వాడు హీ సీమ్స్ టు బి ఎన్ హ్యాబిచువల్ ఒఫెండర్. ఇట్లాంటి వాళ్ళు బయట ఎందుకుంటారు? మీరు వదిలేస్తున్నారు. మీ ఓటు బ్యాంక్ రాజకీయాల వల్ల వదిలేస్తున్నారు. నెత్తికెక్కి కూర్చుంటున్నారు, ఇష్టానుసారంగా చేస్తున్నారు. అనవసరంగా మీ ఇటువంటి ఓటు బ్యాంకు రాజకీయాలకి పోలీస్ డిపార్ట్మెంట్ తలొగ్గింది కాబట్టి మొన్న కానిస్టేబుల్ నిజామాబాద్లో కానిస్టేబుల్ చనిపోయాడు. వీళ్ళందరినీ కూడా ఎవరి జాగాలని తొక్కి పెడితే సమాజం బాగుంటుంది, సమాజంలో లా అండ్ ఆర్డర్ మెయింటైన్ అవుతుంది. ఏదో ఎక్స్టార్షన్ చేస్తే ఏం తమాషాలండి, ఏం తమాషాలు? మీ ముఖ్యమంత్రికి ఉంది ఎక్స్టార్షన్ హ్యాబిట్. గోరక్షక్ని పిల్లగాని పట్టుకొని ఎక్స్టార్షన్ అంటే బుద్ధి ఉండాలి కదా. పోలీస్ డిపార్ట్మెంట్ ఆఫ్ రాచకొండ హ్యాస్ టు బిహేవ్ ఇట్ సెల్ఫ్. ఈ ఓవరాల్ ఇది ఏదైతే ఉన్నాయి ఏమంటారు వీటిని, స్లాటర్ హౌసెస్. ఈ స్లాటర్ హౌస్ పేరు మీద ప్రతి ఇంట్లో, ఓల్డ్ సిటీలో ప్రతి ఇంట్లో చిన్న స్లాటర్ హౌస్ తయారైపోయింది. ఇల్లీగల్ యాక్టివిటీ విపరీతంగా అవుతున్నారు. ఓవరాల్ ఈ స్లాటర్ హౌసెస్ మీదనే రివ్యూ చేయాలి, ఇవి నడవల్లా నడవద్దా అని. ఆ స్లాటర్ హౌస్ ఒకటి చూపించుకొని ప్రతి ఇంట్లో చిన్న ఈ ఆవులని, చిన్న చిన్న దూడలని చంపే కార్యక్రమం నడుస్తూ ఉన్నది. పోలీస్ డిపార్ట్మెంట్ ఎక్కడ చిత్తశుద్ధి పెట్టాలనో, బుర్ర ఎక్కడ పెట్టాలనో అక్కడ పెట్టాలి. ఈ పనికి మాల అలిగేషన్లు పెట్టుడు కాదు. హైట్స్ ఆఫ్ ఇర్రెస్పాన్సిబిలిటీ. పిల్లగాడు కూడా వాల్మీకి సమాజమా? ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు ఎందుకు పెట్టలేదండి? బుక్ చేయలేదు అందులో? ఎందుకు చేయలేదు? కాబట్టి విచ్చలవిడితనాన్ని బంద్ చేయాలంటే పోలీసులు ఇండిపెండెంట్గా యాక్ట్ చేయాల్సిన అవసరం ఉంది. వాడు మళ్ళా మొన్న నిజామాబాద్లో వాడి పేరేంది, రషీదు, వాడు పోలీసుకు కానిస్టేబుల్ చంపుతాడు. మళ్ళీ 2 రోజుల తర్వాత 3 రోజుల తర్వాత హాస్పిటల్ కూడా హంగామా ఎన్నికపోతున్నాడు. మళ్ళీ హరీష్ రావు చెప్తేనే ఎన్కౌంటర్ జరిగిందని బండి సంజయ్ అంటున్నారు. అలాగే మా బీజేపీ కార్యకర్తలు చెప్పినప్పుడు మాత్రం కనీసం పట్టించుకోవట్లేదు కూడా అంటున్నారు. ఈ సందర్భంగా హరీష్ రావు రాచకొండ సిపికి కూడా ఫోన్ చేస్తే అయిపోతుంది కదా. హరీష్ రావు రాచకొండ సిపికి కూడా చేస్తే అయిపోయాయి కదా నిజమైతే. అదే చెప్తా ఉన్నాయి. స్లాటర్ హౌసెస్ ఓవరాల్గా ఇవి ఉండాలనా ఉండకూడదా, దీని మీదనే పెద్ద రివ్యూ అవసరం ఉంది. सर अभी अब आगे जाके हम जैसा कंटिन्यू गौरक्षक करेंगे, गौरक्षक करे बाद में जितने भी पुलिस के अधिकारी हमारे ऊपर डकैती केस डाल रहे, चोरी केस डाल रहे सर, तो हम कंटिन्यू हमारा गौरक्षक तो रोकने वाले नहीं, हम कंटिन्यू हमारा गौरक्षक करने वाले ही है हम लोग। आप लोग गौरक्षा करिए, आपके पीछे हम लोग खड़ा है, हम सब खड़े हैं। इसलिए मैं बोल रहा हूँ ये स्लॉटर हाउस, 1-2 स्लॉटर हाउस के नाम पे हर ओल्ड सिटी में हर छोटा मोटा घर स्लॉटर हाउस बन रहा है। ये धंधा हो गया इनको। इसलिए ये स्लॉटर हाउसेस के लाइसेंसेस रहना है, निकालना है, कैंसिल करना है, इस पे एक रिव्यू जरूरत है। थैंक यू। అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.